10,00,00,000 పైబడినటువంటి ఎస్ఎస్‌సీస్‌కి ఇహ నుంచి ఈ ఇన్వాయిస్ అప్‌లోడ్ అనేది 30 రోజుల లోపల చేయవలసి ఉంటుంది. 2023 నుంచి కూడా 100,00,00,000 పైబడి టర్నోవర్ ఎవరైతే ఎస్ఎస్‌సీస్ ఉన్నారో వాళ్ళు ఈ ఇన్వాయిస్‌ని ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 30 డేస్ లోపల చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ థ్రెషోల్డ్ లిమిట్ పూర్వం 100,00,00,000 ఏదైతే ఉందో ఆ 100,00,00,000 థ్రెషోల్డ్ లిమిట్‌ని ఇప్పుడు 10,00,00,000 చేయటం జరిగింది. ఇది 1/4/2025 నుంచి అమల్లోకొస్తుంది. 1/4/2025 నుంచి 10,00,00,000 ఆ పైబడి టర్నోవర్ ఉన్నటువంటి ఎస్ఎస్‌సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్వాయిస్‌ని 30 డేస్ లోపల అంటే ఆ డాక్యుమెంట్ డేట్ నుంచి 30 డేస్ లోపల ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఏమేం డాక్యుమెంట్లు వీళ్ళు అప్‌లోడ్ చేయాలి అంటే, ఏ డాక్యుమెంట్‌లకైతే ఐఆర్‌ఎన్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంటుందో, అంటే ఇన్వాయిస్‌లు, క్రెడిట్ నోట్‌లు, డెబిట్ నోట్‌లు ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్ డేట్ నుంచి 30 డేస్ లోపల ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 1/4/2025న ఇన్వాయిస్ డేట్ ఉన్నటువంటి ఇన్వాయిస్‌ని మనం 30 ఏప్రిల్ 2025 లోపల ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. గడువు తీరిపోయింది. అంటే 30 రోజుల తర్వాత కనుక మనం ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కనుక అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తే అది అప్‌లోడ్ అవ్వదు. ఎందుకంటే ఆ ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఒక చెక్ పెట్టారు. ఏంటంటే ఆ చెక్కు ఇవాళ కనుక మనం అప్‌లోడ్ చేస్తుంటే ఇవాళ నుంచి 30 రోజుల కంటే కిందట డేట్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏది కూడా ఇంకా ఆ సిస్టమ్ తీసుకోదు. అయితే ఏ ఎస్ఎస్‌సీస్ యొక్క టర్నోవర్ 10,00,00,000 దాటదో అలాంటి వాళ్ళకి ఈ యొక్క నిబంధన వర్తించదు. వాళ్ళు పూర్వం లాగానే 30 రోజుల గడువు తేదీ అనేది లేకుండా వాళ్ళు ఇన్వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఆ ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం టర్నోవర్ 10,00,00,000 అంటే యావరేజ్ యాన్యువల్ టర్నోవర్‌ని మనం లెక్కలోకి తీసుకోవాలి. సో, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎవరైతే ఎస్ఎస్‌సీస్ వారి యొక్క యావరేజ్ యాన్యువల్ టర్నోవర్ 10,00,00,000 దాటుతుందో, ఫస్ట్ ఏప్రిల్ 2025 నుంచి వాళ్ళ యొక్క ఇన్వాయిసెస్, డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ తేదీ నుంచి ఆ డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి తేదీ నుంచి 30 రోజుల లోపల ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. 30 రోజుల తర్వాత ఆ ఇన్వాయిస్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది ఆ డాక్యుమెంట్‌ని యాక్సెప్ట్ చేయదు.